ఆఖ్యం కరిష్యే ఓం ధ్యాయామి గణాన. దీనికి కొంచెం బొట్టు పెట్టండి, గంధం నీళ్ళు చొక్క వేసుకుని అట్లా గంధం పెట్టి దాని మీద కుంకుమద్దండి. నీళ్ళు వేసుకుని ఇక్కడ ఓం మాధవ కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్పదా కుక్షోదు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోదయ యజుర్వేద సాంవేదో హిర్వణ అంగైస్ కలశా సర్వే కలశాం సమాశ్రితా. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషచ్యతే. అలా చేయించండి. ఉక్తైర్యజ్ఞేషు వర్తతే ఆపో వాయుదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపోన్నమాపోమృతమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుషాపో జ్యోతిగుషాపో యుగుషాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భవస్వరాపో. ఒక చిన్న పువ్వు లిల్లీ పువ్వు తీసుకుని అందులో ఆ నీళ్లు చల్లుకోండి. అపవిత్ర పవిత్ర వాద్రవావస్థాంగదో పివ యస్పరేత్ పుండరీకాక్షమ సబాహ్యాభ్యంధర శుచి. ఒక పువ్వు తీసుకోండి చాలు. గంగే జీవనే జైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం గురు ఆయాంత దేవ పూజార్థం దుర్దక్షైకారకా దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్షాము. 4 కంకణాలు చేయండి వీటిని తెంపి. అన్నిళ్ళు చల్లుకున్నారా? దేవుడి మీద మీ మీద చల్లుకోండి. అపవిత్ర పవిత్ర వాద్రవావస్థాంగదో పివ యస్పరేత్ పుండరీకాక్షమ సబాహ్యాభ్యంధర శుచి. గోవిందే సదా స్నానం గోవిందే సదా జప గోవిందే సదా ధ్యానం సదా శ్రీ గోవింద కీర్తనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ నమస్కారం చేసుకుని ఇక్కడ పూజ చేస్తున్నాను. అలాగా ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యకాపరమేశ్వరీ దేవతాభ్యో నమః. అంబే అంబికే అంబాలికే నమః. ఆనయతి కశ్చన సహస్య శ్వక సుభద్రికాంగాంబీలవాసినీ అంబికాదేవ్యై నమః. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వర్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నగజిత హేమ సింహాసనార్థేక్షదాన్ సమర్పయామి. అమ్మవారి పాదాల మీద అలా నీళ్లు చల్లుతున్నట్టుగా ఒక చుక్క అలా చల్లండి అంతే. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమన్యం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానాంతరే శుద్ధాచమన్యం సమర్పయామి. అక్షతలు వేయండి. వస్త్రం అభివస్త్రా పూయమానా అభిచంద్రావర్తమేనో హిరణ్యాభ్యస్వా మృధినో దేవసోమః. వస్త్రయుగ్మార్థమక్షదాన్ సమర్పయామి. అది కూడా కట్ చేసేయండి, ఇంకెవరన్నా కట్టుకుంటారు. ఓం వస్త్రయుగ్మార్థమక్షదాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్. ఆయుష్యమగ్రం మృతిమంజుభ్రం యజ్ఞోపవీతం బలమస్తేజ. యజ్ఞోపవీతార్థేక్షదాన్ సమర్పయామి. అలా కొంచెం గంధం పుస్తకాల మీద వేయండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహాపహ్వయే శ్రియం. గంధం సమర్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంత పుష్పణీ తదాశ్చ పుండరీకాణ సముద్రస్య గృహాయమే. అక్షతలో పుష్పాలలో పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః కుమారగురవే నమః దంబాయ నమః ప్రముడంబాయ నమః మహాడంబాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః వృత్తినే నమః సుఖనిదాయ నమః సుఖదీపాయ నమః సుఖప్రదాయ నమః లంబోదరాయ నమః విఘ్నరాజాయ నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. అలాగే అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు వేస్తుండండి. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః శ్రద్ధాయ నమః సురభ్యై నమః వాచే నమః పద్మాయ నమః శుచే నమః స్వాహాయ నమః స్వధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావర్యై నమః దిత్యై నమః దిత్యై నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధారణ్యై నమః లోకశోక వినాశిన్యై నమః ఇందిరాయ నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజన్యై నమః పుష్ట్యై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః ప్రీతపుష్కరణ్యై నమః సర్వోపద్రవారణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః త్రికాలజ్ఞానసంపన్నాయ నమః శ్రీ భువనేశ్వర్యై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. ధూపం అలా చూపించండి. వనస్పత్యుర్భవేర్దివ్యై నానాగంధేషు సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం. ఓం శ్రీ పుష్ప పంచాంగదేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి. దీపాలకు నమస్కారం చేసుకోండి. ధూపదీపాంతరే శుద్ధాచమన్యం సమర్పయామి. నైవేద్యం అక్కడ చెక్కలు కదా పగలో కాయతో కాయ కొట్టడం.
గట్టిగా ఏదో ఒకటి పగులుతుందా అంతే తగిలింది ఓం యాః పరనీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణేః బృహస్పతి ప్రసోదాస్తానామంజన్వగోసః ఫలం మనోరథపుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శవం మే శాదః శాంతిం ప్రయచ్చ మే. ఇందులో పెట్టేసేయండి పళ్ళెల్లో. అమ్మా మీరు కూడా కొడతారా? అలా పెట్టి నైవేద్యం పెట్టండి. ఆ పువ్వుతో వాటి మీద నీళ్ళు చల్లండి. అరటిపండు మీద వాటి మీద. ఓం భూర్భువస్వాహాన్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అర్ధన్వాసచ్చేన వర్షించామి అమృతమస్తు. శ్రీపరమేశ్వర్యై నమః. అవసరార్థమేదాశక్తి నారికేళ సహిత కదలీ ఫలాన్ని నివేదయామి. ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ దమనాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునఃశుద్ధ ఆచమన్యం సమర్పయామి. అక్షతవేణి తాంబూల సర్వోపచార సకలోపచార పూజార్థే అక్షదాన్ సమర్పయామి. ఒక్కసారి హారతి అడగరా. హారతి ఒక 4 బిళ్ళలు అందులో వేసుకోండి చాలు. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామఘేతయామాసకం సృజామసే. పంచాంగాలకు కూడా ఇవ్వండి. మానోహి గోసేర్జాతవేదో కామస్వం పురుషం జగదో అభిప్రదగ్రాగై శ్రియామా పరిపాదయ. సంతత శ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. దేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. నీరాజనంతే శుద్ధాచమన్యం సమర్పయామి. రక్షాన్ ధారయామి. కళకదుకోండి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. గణేష్ మహారాజ్ की జై. కన్యకా పరమేశ్వరి మాతకు జై. ఓం అక్షతలు పట్టుకోండి. కాత్యాయనా విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారార్థే అక్షదాన్ సమర్పయామి. ఛత్రజామరాజు సర్వోపచార సకలోపచార పూజార్థే అక్షదాన్ సమర్పయామి. మీరు అక్షతలు పెట్టుకోండి. అమ్మ నీళ్లు పోయండి అంచేతిలో. అలా పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఎస్ఎస్ స్మృత్యాజనామోక్త్యాదవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యా సజ్జో వందేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని ధ్యాన అక్కడ ఇచ్చేయండి. దేవుడి దగ్గర ఇచ్చేయండి. ఆవాహనాది షోడశోపచార పూజన. ఇదిగో పూజన
ఓం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం తథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఇది కూడా రావట్లే, ఇది మన టీవీ సంవత్సరం ఈ రోజున మంగళవారం నాడు ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి మొత్తానికి రాజుగా కుజుడు అధిపతి, అంటే మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కొంచెం పేరుకు తగ్గట్టుగానే క్రోధి అంటే క్రోధము, కోపానికి సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. మామూలుగా కుజుడు కోపానికి, రుణానికి, రోగానికి అధిపతి. ఆ విధంగానే ఈ సంవత్సరం రాజు అధిపతి అయ్యాడు కాబట్టి, అలాగే సస్యాధిపతి నీరసాధిపతి కూడా అవి కుజుడే అయ్యాడు. మంత్రి, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ నవనాయకుల్లో 7 ఆధిపత్యములు పాపులకు, 2 ఆధిపత్యములు శుభులకి వచ్చాయి. శనికి 4 ఆధిపత్యములు, కుజునికి 3 ఆధిపత్యములు వచ్చుడితే దేశంలోన రాష్ట్రంలోన పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్రములందు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేయుదురు. అనేక నూతన ప్రాజెక్టులు శ్రీకారం చుట్టెదురు. ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. దేశ సరిహద్దుల్లో యుద్ధ భయం ఉంటుంది. సైనిక చర్య ప్రపంచమంతటా ఆశ్చర్యము గురిచేయును. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడారంగంలో ఈ సంవత్సరం కూడా మంచి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం 2 కుంచముల వర్షము గాన దేశమంతటా సగటు వర్షపాతం నమోదగును. కొన్ని ప్రాంతములందు అధిక వృష్టి, కొన్ని ప్రాంతములందు అనావృష్టి, అగ్ని ప్రమాదములు, రైలు, విమానం వంటి పెద్దవైన వాహన ప్రమాదములు జరుగును. ప్రపంచ అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. మన దేశమును అంతగా ఇబ్బందులు ఉండవు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. ఉత్తరాదిన నదులు పొంగి ప్రవహించును. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధికంగానే ఉండును. పల్లపు భూములు విశేషంగా పండును. మిర్చి, పత్తి, పొగాకు, ఎరుపు ధాన్యములు విశేషంగా ఫలించును. వీటికి మంచి ధనము. మిర్చి, పత్తి, పొగాకు, ఎరుపు ధనములు తర్వాత మిగిలినటువంటి వాటికి కొంచెం దిగుబడి తగ్గును. ఈ సంవత్సరం యాలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విశేషమైన ధరలు కలిగి ఉండుట నిల్వదారులకు మంచి లాభం కలుగజేయును. వరి, గోధుమలు వంటి దిగుబడి పెరుగును. దేశంలో ఆహార ధాన్యముల నిల్వ సమృద్ధిగా ఉండును. అరటి, కొబ్బరి మంచి ధర ఉంటుంది. కాఫీ టీ తోటలకు మంచి దిగుబడి ఉంటుంది. ఇసుక నేల, ఎర్రని భూములు విశేషంగా పండి ఫలించును. నూనె రకముల ఉత్పత్తి పెరిగి నూనెలు ఎగుమతి చేయబడును. పసుపు, బెల్లము, పంచదార దిగుబడి స్వల్పంగా తగ్గుటచే వీటి ధరలు బాగా పెరుగును. దుంప రకములకు మంచి ధరలు ఉంటాయి. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికమే. కొన్ని నగరముల్లో విశేష నష్టం, మహానగరములు నీట మునుగుట, ప్రజాజీవనం స్తంభించుట జరుగును. ప్రకృతి వైపరీత్యముల వలన తెలుగు రాష్ట్రంలో జలాశయములు పూర్తిగా నిండకపోయినా సమృద్ధిగా నీరు ఉంటుంది. ఈ సంవత్సరం 16 వేసములు, 4 వేసముల పంట మాత్రమే ఫలించును. కొన్ని దేశముల ఆహార ధాన్యముల కొరత ఏర్పడును. ఆఫ్రికా దేశములందు ఆహార సంక్షోభము ఏర్పడును. తూర్పు ఈశాన్య దేశములందు పెద్దదైన భూకంపముల ప్రమాదములు, ఆస్తి నష్టం, అనేక జన నష్టం అధికంగా ఉండును. పశుపాలకుడు యముడు, దొడ్డుపట్టువాడు బలరాముడు, విడిపించేటువంటి వాడు బలరాముడు ఒకటిచే పాడి పరిశ్రమ బాగుండును. పాల ధరలు బాగా పెరుగుటచే రైతులకు మంచి లాభము. చిన్న చిన్న పాల డైరీలు బాగా పెరుగును. పశువుల ధరలు విపరీతంగా పెరుగును. పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు, అధిక ధరలు ఉండును. గొర్రెలు, కోళ్ల ధరలు పెరుగును. ఆక్వా పరిశ్రమ ఈ సంవత్సరం బాగుండును. కోళ్ల ఫారములు చేయువారికి అనుకూలంగా ఉండును. రాజు కుజుడొకటొచ్చే వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదగును. ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో 50 డిగ్రీలు నమోదగును. ఉభయ తెలుగు రాష్ట్రములందు కూడా అధిక ఉష్ణోగ్రతలు, ఉడుకు, ఉక్కపోతలతో ఉండును. త్రాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బల వలన జన నష్టం. చైత్రమాసం చివరిలో తొలకరల వానలు ప్రారంభమగును. మౌఢ్య నిర్ణయం కర్తరి 4/5/24 చైత్ర బహుళ ఏకాదశి నుండి చిన్న కర్తరి, 11/5/24 వైశాఖ చవితి నుండి పెద్ద కర్తరి,
ఈ సమయాన మట్టి పనులు చేయరాదు. గురుమూఢమి 7/5/2024 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి 7/6/24 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురుమూఢమి. అట్లాగే 28/4/24 చైత్ర బహుళ చవితి నుండి 8/7/2024 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమూఢమి. కావున ఈ మూఢమి కాలంలో శుభ కార్యక్రమాలు ఉండవు. 18/3/25 పాల్గొన చవితి మంగళవారం నుండి 28/3/25 పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం వరకు మరలా శుక్రమూఢమి. కాబట్టి మూఢమి కాలంలో శుభ కార్యక్రమాలు చేయకూడదు. ఇకపోతే పుష్కర నిర్ణయం 25/4/24 చైత్ర బహుళ విధియ గురువారం రాత్రి గురుడు వృషభ రాశిలో ప్రవేశించును. రాత్రి సమయం గురించి మర్నాడు మే 1 నుండి ఈ యొక్క నర్మదా నదికి పుష్కరాలు సంభవించినవి. నవనాయకులు రాజు కుజుడైనందున వలన కఠినముగా ఉండును. సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుంది. పాలకులు ప్రతిపక్షాలు తీవ్ర వాగ్యుద్ధములు జరుగును. ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. రాజీ ప్రయత్నాలు ఫలించవు. నాయకులు చాలా పట్టుదలతో వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు అధికారులు ఏకీభావనకు రాకలేక ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు అధికము, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఉండును. నూతన తెగుళ్ల వల్ల రైతులకు విశేష జన నష్టం జరుగును. దేశంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరిగి జన నష్టం జరగగలదు. ఆస్తి నష్టం అధికంగా ఉండును. పెద్ద నాయకులు జైల్లో ఉండవలసి వస్తుంది. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చును. ప్రతి కుటుంబంలోనూ తీవ్రమైన భేదాభిప్రాయాలు కలుగును. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మంత్రి శని అయినందున వలన దేశంలో రాష్ట్రంలోనూ దొంగతనాలు అధికంగా జరుగుతాయి. అగ్ని విద్యుత్తు సంబంధ మరణాయుధాలచే ప్రజలు భయాందోళన కలిగింటారు. వాహన ప్రమాదాలు అధికము. ఇనుము, బొగ్గు వంటి ఖనిజాలు, గనులు ప్రైవేటు పరమై ఆ ప్రాంతంలో సమ్మెలు, తిరుగుబాటు చేయుదురు. సైన్యంలో నూతన ఆయుధాలు సమకూరును. సైన్యం కొన్ని విషయాల్లో మందకొడిగా వ్యవహరిస్తారు. కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు. దానివల్ల కొన్నింటిని నష్టపోదురు. అయినా చివరి నిమిషంలో మేల్కొని 10 లాభం చేకూర్చుదురు. సైన్యంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైన్యంలో స్త్రీలు అధికంగా చేరుదురు. సైన్య బలం పెరుగును. సైన్యాధిపతి శని అందువల్ల ప్రజల్లో అకారణ భయాందోళనలు, రాజ్యాంగంలో సవరణలు, నూతన చట్టములు చేయుట, సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణం, ప్రాణ నష్టం, రాజకీయ కల్లోలములు అధికంగా, ధరలు, వర్తకులకు ఇబ్బంది కలుగుట, కొంతమంది రాజకీయ ప్రముఖులకి శిక్షలు పడును. సైనికులు బద్ధంగా వ్యవహరించెదరు. చివరి నిమిషంలో అప్రమత్తమై నూతన ఆయుధాలు సైన్యంలోకి చేరుట, సైన్యం బలవంతమగును. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతి పెరుగును. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు వచ్చును. అమెరికా వంటి దేశాలు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా బాధించును. సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. సస్యాధిపతి కుజుడు అయినందువల్ల ప్రజలు, నాయకులు వీరావేశంలో సంచరించెదరు. మంత్రుల మధ్య విరోధాభావములు ఉండును. మధ్యతరగతి ప్రజలకు ధనవత్తుడి అధికంగా ఉండును. బలవస్తువులు, రణాలు అధికంగా ఉండును. కందులు, శనగలు, మిర్చి మొదలగు ఎర్రధాన్యాలు, ఎర్రని భూములు అధికంగా ఫలించును. కానీ నూతనమైన తెగుళ్ళతే కొంత పంట నష్టము. వేరుశెనగ, నూనె జాతులు, కాగితం, కలప యంత్రాలు, కొబ్బరి ధరలు స్వల్పంగా తగ్గి మరలా పెరుగును. రాజకీయ నాయకులకు ఒడిదుడుకులుగా ఉండును. పారిశ్రామిక అభివృద్ధి బాగుండును. పశువుల ధరలు అధికంగా ఉండును. పశుగ్రాసం ధరలు పెరుగును. ఎరుపు రంగు నేలలు బాగా ఫలించును. ధాన్యాధిపతి చంద్రుడైన వలన మంచి వర్షాలు కురియును. దేశంలోని ప్రజలు సుఖవంతంగా, ఆరోగ్యవంతంగా ఉండుదురు. పశువులు అధికంగా పాలిచ్చును. పాడి పరిశ్రమ అభివృద్ధి కలగగలదు. 20 సంవత్సరం 30 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలు మానసిక రోగాలు గురి చేయుదురు. తెలుపు రంగు పంటలు ఫలించును. ధాన్యం, బియ్యం ధరలు ఉత్పత్తి అధికంగా ఉండటం ఎగుమతులు చేయుదురు. గోధుమల పంట బాగా ఉంటుంది. పత్తికి కూడా మంచి ధరలు లభించును. నూలు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమల్లో అభివృద్ధి నుండును. అర్ఘ్యాధిపతి శని అయినందువలన ఒక సమయంలో అన్ని వస్తువులు ధరలు తగ్గి తిరిగి విపరీతంగా పెరుగును. వ్యాపార రంగం ఒడిదుడుకులుగా ఉండును. నూతన చట్టంలో వ్యాపారస్తులను ఇబ్బంది గురి చేయును. నూనె రకాలు, నువ్వులు, వేరుశెనగ మంచి గిరాకీ నుండును. సిమెంటు, ఇనుము, బొగ్గు, రాయి ధరలు హెచ్చును. వ్యాపారులకు విశేష లాభంలో వచ్చును. దేశంలో అధికంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉండగలదు. గనులు కొన్నింటిని ప్రైవేటు పరం చేయడం ప్రజలు తిరుగుబాటు చేయుదురు. నిమ్న జాతి వారు అభివృద్ధి పదవుల్లో ఉంటారు. అనేక పెద్ద పదవులు పొందుదురు. షేర్ మార్కెట్ రికార్డు స్థాయిలో బాగుంటుంది. మేఘాధిపతి శని అయినందువల్ల మేఘములు అధికంగా పుట్టినా వర్షాలు కురవవు. ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించినను వర్షాలు కురుడియుట ఆలస్యమగును.
తుఫాను ప్రమాదములు అధికంగా ఉండును. పశ్చిమ రాష్ట్రాల యందు పశ్చిమ దిశలో ఉన్న నగరాల్లో అధికంగా వర్షాలు కురియుట ప్రజాజీవనం స్తంభించును. దేశంలో గల జలాశయాల్లో నీటి సమృద్ధిగా ఉండును. పర్వత ప్రాంతంలో అధికంగా వర్షాలు కురియును. కొండ చర్యలు విరుగుబడిచే ప్రాణ నష్టం, గృహములు కూలిపోవును. కొన్ని ప్రదేశాల్లో రహదారులు మూతపడును. మేఘాల గాలి అడ్డుగునచే వర్షాలు తక్కువ. రసాధిపతి గురుడైనందువల్ల కొబ్బరి ధరలు తగ్గి మరలా బాగా పెరుగును. దిగుబడి బాగా తగ్గుడుచే రైతులకు నష్టం తప్పదు. మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు దేవతా పూజలు, నామ సంకీర్తనలు, భజనలు, యజ్ఞయాగాదులు అధికంగా చేయుదురు. దేవతా పూజలు అధికంగా జరుగును. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగును. కొత్త దేవాలయాలు అధికంగా నిర్మించుదురు. వివాదాస్పదమైన కట్టడాలు కోర్టు తీర్పులో ఒక వర్గం వారికి అనుకూలం చుడిచే ఆనందంగా ఉంటారు. గురుడు వృషభరాశి ప్రవేశం వల్ల రసజాతులు మంచి ధర పలుకును. చెరుకు పంట బాగుగా ఉండి బెల్లం, పంచదార, చింతపండు ధరలు పెరుగును. కుంకుళ్ళు, పసుపు, మిరియాల ధరలు అధికంగా వచ్చును. నీరసాధిపతి కుజుడైనందువల్ల చందనము, అగరు, కస్తూరి, పగడాలు, ఎరుపు వస్త్రములు కిరాకీగా ఉండును. దానిమ్మ వంటి ఫలాలు బాగుగా ఫలించును. స్వర్ణ, మణి, ఎర్రచందనము ధరలు పెరుగును. ప్రతి కుటుంబంలో కలహాలు, మిత్రుల మధ్య వైషమ్యాలు, ఆత్మన్యూనతాభావము కలుగును. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అధికంగా ఉండగలదు. బంగారం ధరలు విపరీతంగా పెరుగును. ఇక క్రోధినామ సంవత్సరంలో జరిగేటువంటి విశేష ఫలితములు ఏప్రిల్ నుండి జూన్ 30 వరకు ఈ సమయాన మీనరాశిలో కుజరాహుల, శుక్రరాహులు కలిసినందున ప్రారంభంలో కుంభరాశిలో శని, కుజులు కలిసి ఉన్నందున పరిస్థితులు అంతగా అనుకూలించవు. అనేక దుస్సంఘటనలు జరుగును. వేసవకాలం అంతయు కూడా అధికంగా ఉష్ణోగ్రతలు ఉత్తరాది రాష్ట్రములందు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా నమోదు కాగలదు. కేంద్ర రాష్ట్రంలో జరుగు ఎన్నికలందు అధికార పార్టీల వారు అధికారం నిలబెట్టుకునుట, ప్రతిపక్షం వారు మరొకసారి నిరాశే మిగులును. ఊహించిన పరిణామాలు జరుగును. ఈ సమయాన వడదెబ్బ, గ్రీష్మతాపం వలన జన నష్టం, దేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అగ్ని ప్రమాదములు, ధన నష్టం జరగగలవు. త్రాగునీటికి అంతగా ఇబ్బంది ఉండదు. సాయంకాలం సమయానికి గాలి దుమారాలు కురియును. నైరుతి ఋతుపవనాలు సరైన సమయానికి ప్రవేశించినా వర్షములు కురియ కొంచెం ఆలస్యమగును. అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో ప్రకృతి వైపరీత్యంలో అధికంగా ఉండును. తుఫాన్లు అధిగమగడిచే ప్రజలు నిరాశలగుదురు. ఆకాశంలో వింతైన సంఘటనలు జరుగును. ప్రపంచమంతటా కొన్ని రకాల నిలిచిపోవును. ప్రపంచమే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోగలవు. కానీ మన దేశంలో అంతగా ఇబ్బందులు ఉండవు. ఈ సమయాన సినీ పరిశ్రమ బాగుండును. మాజీ కేంద్ర ఉప ప్రధానులు, సినీ సాహిత్య కళారంగన రాజకీయంలో ఉన్న వారికి అరిష్టాలు కలుగును. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగములు జరగగలవు. క్రీడారంగంలో భారతదేశంలో అనేక విజయములు చేకూర్చగలవు. అందరూ కూడా ప్రతిభను ప్రదర్శించరు. ఈ సమయంలో గురు శుక్ర మూఢములు ఏకకాలం నందు వచ్చుడిచే వ్యాపారములు అంతగా సాగవు. చిరు వ్యాపారులకు నష్టము. షేర్ మార్కెట్ ఒడిదుడుకులకు గురి అయి చివరిలో పుంజుకొనును. ఇక రాశి ఫలములుగా వెళ్ళినప్పుడైతే కనుక మనం ముందుగా మేషరాశి వారు, ఈ రాశివారు అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు. వీరి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభోజ్యం 4, అవమానం 3. అంటే ఈ రాశివారి స్త్రీ పురుషులందరికీ కూడా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానంలో ఉండుట, శని 11వ ఇంట బలీయంగా ఉండుట, రాహుకేతువులు వ్యయ షష్ఠములందు ఉండుట అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవము, విజయము, వ్యవహార నిపుణత యోచన బాగుండును. శత్రుమూలకంగా అనర్థములు, సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములన్నీ పరిష్కారమునకు వచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్న హోదా, గౌరవం గల వ్యక్తులు పరిచయం అగుదురు. గృహ జీవనందం మంచి ప్రోత్సాహం కలుగును. ఏదో ఒక విధంగా ధనము చేతికి వచ్చును. ఎటువంటి లోటుబాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ల వలె ఖర్చు అగును. చేతిలో సొమ్ము నిలవదు. రుణాలు చేయవలసి వస్తుంది. తీర్థయాత్రలు చేసినా మంచి జరుగును. ఆప్తబంధుమిత్రులతో మరణాలు కొంత బాధ కలిగించును. కర్మలు కూడా చేయవలసి వచ్చును. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్యం బాగుండును. గతంలో ఉన్న రోగాలు తగ్గి సుఖమైన ఆనందమైన జీవనం అనుభవించుదురు. సంతానం వలన సౌఖ్యము, గృహంలో వివాహాది శుభకార్యములు తప్పక జరగగలవు. స్థలం కొనుట లేదా గృహమును కొనుట తప్పక జరుగును. గతంలో కొంత ఔన్నత్యము జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధ కార్యములు 2వ నెల నుండి పూర్తగును. ఈ సంవత్సరం ఉద్యోగములకు శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీలు జరగగలవు. కుటుంబంతో కలిసి ఉండుదురు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కానీ ఆదాయంకు మించిన ఖర్చులు ఎదురవగలవు. పర్మనెంట్ కానీ వారు పర్మనెంట్ అగుదురు. ఐటీ ఉద్యోగులు అత్యధిక జీతంతో మరొక కంపెనీకి మారుదురు. ప్రైవేటు రంగంలో ఉన్న చిరుద్యోగులు మరొక కంపెనీకి మారుదురు. గృహ నిర్మాణం కలిసి వచ్చును. ఈ సంవత్సరం రాజకీయ నాయకులు శని బలం వలన
చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే కనుక తప్పక విజయం సాధించగలరు. ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ మంచి పేరు ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక పదవి అధికారం అనుభవించగలరు. ఆర్థికంగా మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం బాగుంది కాబట్టి ప్రజల్లో కూడా పేరును గుర్తింపును పొందగలరు. ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉండను. ఆశించిన లాభములు పొందగలరు. నిర్మాణ రంగంలో ఉన్నవారికి విశేష లాభము. కిరాణా, హోటల్స్ మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితి. జాయింట్ వ్యాపారులు భాగస్వాములతో సరి అయిన అవగాహన ఉండి లాభించగలదు. ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభించును. సరుకులు నిల్వ చేయ వారికి కూడా లాభమే. బంగారం, వెండి వ్యాపారులకు కూడా లాభము కలుగును. గ్రహాధిపతి ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు జన్మంలో కలిసినందున సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండడం వలన ఈ గ్రహ సముదాయంచే జీవితంలో ఎంచదగిన కాలమై ఉండును. అయినా శుభాశుభ ఫలితములే ఇచ్చును. సంసార జీవితంలో ఆనంద ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యక్రమాలు నెరవేరుట జరుగును. స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవితానందము, పదములు, బహుమానములు పొందుట, అనుగ్రహం, స్త్రీ మూలకంగా అన్యస్త్రీ లాభములు వలన విలువైన వస్తువులు కొనుట, కొన్ని విషయాల్లో అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వచ్చును. ఆకస్మిక నిర్ణయముల వలన బుద్ధి చాంచల్యము, తేజోనాశనము, ఇతరుల వలన మోసపోవుట జరుగును. ఆందోళన, ధననష్టం, బంధుజనుల వలన దుఃఖము, మాతృవంశ సూతకములు కలగగలవు. వాహన ప్రమాదములు తప్పవు. విదేశీ ప్రయాణముల మనకు అంతగా వీసా లభించదు. నూతన వ్యాధులు, భయోందోళనలు కలిగించుటకు అవకాశం కలదు. ఆరోగ్య భంగము కలుగును. అలసట, భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగము, ఆపరేషన్లు జరుగుట, వృధాగా కాలక్షేపం చేయుట, మనోదుఃఖములు, సోదర మూలక విరోధములు, నేత్ర ఉదర సంబంధ వ్యాధులు జరుగును. మిత్ర విరోధాలు ఉండును. కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరగగలవు. ఈ సంవత్సరం ఉద్యోగములకు యోగకారక గ్రహాల వల్ల విదేశాల్లో ఉద్యోగాదులు చేయవారికి మంచి యోగము. విదేశాలు వెలుటగా ప్రయత్నములు చేయవారికి మంచి ఫలితములు పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబము దూరంగా ఉండవలసి వచ్చును. నిరుద్యోగులు సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అగును. ప్రైవేటు సంస్థల్లో పనిచేయవారు అన్ని రంగంలో ఉద్యోగాలు, గృహ మార్పులు జరుగును. రాజకీయ నాయకులు అనుకూలంగా ఉండును. ప్రజల్లో అధిష్టానం వారితోనూ గౌరవం పొందుదురు. కనీసం పదవులు లభించగలవు. ఉన్నత పదవులు లభించును. ప్రజల్లో గుర్తింపు, ధనం మంచినీళ్ళ వలె ఖర్చు. ఎన్నికల్లో విజయం సాధించరు. మితిమీరిన వారే, మీతో తిరిగిన వారే అన్యాయం చేయగలరు. జాగ్రత్తగా వహించగలను. ఈ సంవత్సరం కళాకారులకు కొంత పర్వాలేదు. శుభాశుభ మిత్రముల ఫలితములు ఉండును. అన్ని రకముల వ్యాపారాలు బాగుండును. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్న వారికి అనుకూలించును. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు, శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆశించిన మార్కులు పొందలేరు. బద్ధకం, చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు, చెడు సావాసాల వల్ల నష్టం సంభవించును. విదేశీ ప్రయాణాలు చేసేవారికి కలిసి వచ్చును. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయేవారు కావలసిన సీట్లు పొందగలరు. క్రీడాకారులు కూడా కొంత మేలే జరుగును. ఈ సంవత్సరం శని వల్ల 2 పంటలు మించి మంచి దిగుబడి అయినా ఆశించినంత ఆదాయం రాక ప్రకృతి వైపరీత్యం వల్ల పంటకు చేతి అందకి చేజారును. రుణములు తీర్చలేరు. కౌలుదారులు మరింత కష్టతరమగును. ప్రభుత్వ సహాయాలు అందవు. చేపల చెరువుల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. అంతగా నష్టం ఉండదు, కానీ మొత్తానికి మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఈ మిథున రాశిలోకి వస్తారు. వీరికి కూడా ఇప్పుడు ఆదాయం, వ్యయం 2, 5 భాగంగా సమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురుడు బలంగా ఉండుట, శని రాహులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం హెచ్చును. ధనాదాయం చాలా బాగుండును. భార్యాభర్తలు ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయము. నూతన గృహలాభము, కట్టడాలు, గృహంలో వివాహాది శుభకార్యక్రమము ఆనందంగా జరగగలవు. నూతన బాంధవ్యాలు కలగగలవు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట, వాహన లాభము, తెలివితేటల వలన ఎంతటి వారినైనా లోభపరుచుకునుట జరుగును. ఈ సంవత్సరం కంటే విశేష యోగమైన అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగును. స్త్రీ ప్రమేయం ఎంతటి ఘనకార్యమైనా సాధిస్తారు. లోగడ చేసిన రుణబాధలు తొలగును. శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. శరీరం ఆరోగ్యం కొంచెం అంతరించగలదు. కుటుంబ సంరక్షణ, నూతన కార్యక్రమాలు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్తులో మార్పులు, భూగృహాదుల వలన తగిన ఆదాయం చేకూరును. అప్రయత్న ధనలాభము, 2, 3 విధములైన ఆదాయం కలుగును. సాంఘిక సేవా కార్యక్రమాలు చేయగలరు.
ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలమైన కాలము. శ్రమకు తగ్గ ఫలితం పొందగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయవారు కావలసిన చోట్లకు బదిలీ జరిగి అధికారుల మన్ననలు పొందగలరు. సౌఖ్యమైన జీవనము, ప్రమోషన్తో కూడిన బదిలీలు అందరి మెప్పును పొందగలరు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరము ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. రాజకీయ నాయకులు శని బలం వలన ప్రజల్లో మంచి గుర్తింపు లభించును. ఏదో ఒక నామినేట్ పదవి, పార్టీ పదవైనా లభించును. అధికారులతో మంచి సంబంధాలు, ఎన్నికల్లో తప్పక విజయం సాధించగలుగుతారు. పార్టీలోని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలరు. శ్రమకు తగ్గ ఫలితం లభించును. ధనము మంచినీళ్ళ వలె ఖర్చగును. ఈ సంవత్సరం కూడా కళాకారులకు మందస్థంగా ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. చదువులపై శ్రద్ధ, కష్టపడి మంచి మార్కులు సాధించగలరు. విదేశీ చదువులు లభించును. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలకు యోగకాలమే. ఏ వ్యాపారం చేసినా లాభమును వచ్చును. హోల్సేల్, రిటైల్ అన్ని విధాలుగా లభించును. ఈ వ్యవసాయదారులకు కూడా అనుకూలమైన సంవత్సరం. 2 పంటలు విశేషంగా ఫలించి దిగుబడి బాగా అధికంగా వచ్చి ఆదాయం పెరుగును. వివాహాది శుభ కార్యక్రమం, సంతాన సౌఖ్యం జరుగును. ఇక కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యభోజ్యం 6, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, విద్యా సంపద, బుద్ధి, సంతానమును కారకుడైన గురుడు మంచి స్థానములందుండు చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సునాయాసంగా సాధించగలరు. వ్యక్తిగతంగానూ సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగును. మీలో గల శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికార వర్గం వారు ఉపకార లాభములు కలుగును. గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును. రాజ్యభూజిత హెచ్చును. కుటుంబంలో ఔన్నత్యం, చిత్ర విచిత్రమైన వస్తుమూలక ధన వ్యయం కలుగును. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును. అష్టమ శని వల్ల స్వల్పంగా అనారోగ్యం, రక్త మార్పు, ధాతుబలం తగ్గి కొంచెం ఇబ్బందులు కలగగలవు. వాహన ప్రమాదాలు జరగగలవు. జాగ్రత్త వహించవలను. ఆచితూచి ప్రయాణం చేయవలను. సోదర సోదరీమణుల అనుకూలత, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యములు, జీవన రంగంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు, భూగృహాదులు కొనుట, పాత గృహముల్లో మార్పులు, నూతన వృత్తులు, వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి జరుగును. వినోద వ్యవహారాదులు కలుగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుట మంచిది. ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ఆనందమైన జీవనం, దాంపత్య సౌఖ్యం లభించగలదు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలమే అనుకోవచ్చు. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, ఇంక్రిమెంట్లు పెరుగును. అధికారుల మనంలో ప్రత్యేక గుర్తింపులు, చిన్న పెద్ద అందరికీ కూడా లాభమే. గృహ నిర్మాణములు చేయుదురు. ఈ ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి యాజమాన్యుల గుర్తింపు లభించి ఉన్నత స్థితి పొందగలరు. రాజకీయ నాయకులు కూడా మంచి కాలమే. పదవులు లభించును. ఎన్నికల్లో విజయం, సీట్లు తప్పక పొందగలరు. ఆర్థికంగా నిలదొక్కుకున్నను అధిక ధనం వ్యయం కాగలదు. ఇక కళాకారులకు, వ్యాపారులకు కూడా లాభదాయకమైన కాలము. ఈ సంవత్సరం విద్యార్థులు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్యలు లభించగలవు. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలరు. విద్యలపై ఆసక్తి అలవాటు పడక చదువుల యందు రాణింతురు. ఇంజనీరింగ్, మెడికల్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న సీట్లు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం పొందగలరు. క్రీడాకారులు, వ్యవసాయదారులు 2 పంటలు కూడా బాగా ఫలించి ఆదాయం పొందగలరు. ఇక సింహరాశి వారు మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం ఈ రాశిలోని వారికి వస్తారు. ఈ రాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభోజ్యం 2, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులు ధన కుటుంబ కారకులైనటువంటి గురుడు 10వ రాశిలో, రాహు అష్టమ మందున ఉన్నందున ఈ సంవత్సరం ప్రారంభం నుండి పోరాటకరమైనటువంటి జీవితం గడుపుదురు. శారీరకంగా, మానసికంగా కొంగదీయును. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ము ఆటంకము, ఇవ్వవలసిన తప్పకపోవుట, ఎంత మంచిగా ఉందనుకున్నా ఏదో ఒక లోపము, నెపముగా పరిగణించును. అనేక ఊహించని సంఘటనలు, ప్రారంభంలో కష్ట నష్టాలు కలిపిన చివరికి ఆదాయం, రాజ్యభూత కొంతమేర కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధించును. మీ యొక్క తెలివితేటల వలన గడ్డు సమస్యల నుండి బయటపడగలరు. కళత్ర, సంతాన పీడలు, ధనవ్యయం, ప్రయాణాదుల్లో ధన నష్టము, చోర భయం, ప్రతి విషయంలో ఆందోళన, భయం కలుగును. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆడవారి సలహా తీసుకున్నట్టు మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితము ముందుకు సాగగలదు. బంధుమిత్రవర్గంతో సమయస్ఫూర్తిగా మెలగాలి. ఊహించని అద్భుత సంఘటనలు జరుగును. కొన్ని విషయాలు
కొద్దిలో తప్పించుకుంటారు. ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యక్రమాల్లో అభివృద్ధి కనిపించును. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాహు శనులు ప్రభావం వల్ల అసంతృప్తి, విఆర్ఎస్ తీసుకోవాలనే ఆలోచన, మాటల్లో నిలకడ ఉండకుండా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయ వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. పర్మనెంట్ వారికి కూడా నిరాశ కలుగుతుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గడ్డు కాలమే అని చెప్పవచ్చు. రాహు బలం లేని కారణం చేత మీపై ఆరోపణలు వచ్చును. ప్రజల్లో గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గం పేరు ఉండదు. ఏ పదవి వచ్చే అవకాశం లేదు. కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయకులు, నటీ వర్గం వారు, ఈ రాశివారు, సాంకేతిక నిపుణులు కూడా నూతన అవకాశాలు కోల్పోవదురు. వ్యాపారులకు మిశ్రమంగా ఉండును. ఆశించినంత లాభం రాకపోయినప్పటికీ నష్టములు రావు. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును. జ్ఞాపక శక్తి పెరుగును. చదువుపై శ్రద్ధ ఉంటుంది. చెడు స్నేహంలో ఇతర వ్యాపకం వలన పరీక్షల్లో మార్కులు స్వల్పంగా తగ్గుట జరుగును. వ్యవసాయదారులు ఈ సంవత్సరంలో మొదటి పంట కంటే రెండవ పంట నిలదొక్కుందరు. కొత్త రుణములు చేయవలసి వచ్చును. కౌలుదారులకు కూడా ఇబ్బందులు, గృహంలో అశాంతి, విరోధములు ఉండును. ఇకపోతే తర్వాత ఇక కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఈ రాశిలోనికి వస్తారు. వీరికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. 5, 5 రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు భాగ్యమునందు సంచారం వలన, శని 6వ ఇంట బలీయుడిగా ఉండడం వల్ల ఈ సంవత్సరం స్త్రీ పురుషాదులకు మిశ్రమ ఫలితంగా ఉండను. మీలో ఎన్ని మాటల బరుట రావలసి, బాకీలు రాకపోవట, ఆదాయానికి అంతరాయము, లోలోప అధైర్యము ఏర్పడును. రక్తబంధు వర్గంలో కలతలు, అశాంతి, మనసుకు హెచ్చరికలు లేకుండా మందత్వము, గుప్తశత్రు బాధలు, సొంత గమనుల కంటే పైవారి పనుల్లో శ్రద్ధ, లేనిపోని అవమానములు మనస్సులోనూ కూడా జరగగలదు. గృహ మార్పులు, ప్రయాణముల్లో ఒత్తిడి, ఔషధ సేవలు చేయవలసి వచ్చును. సౌరభయం, సాంఘికంగా అపనిందలు, గౌరవాదుల్లో మార్పులు, ఏదో రూపంగా ధనం చేతికి అందుతూ అనేక రకముల్లో సొమ్ము హారతి కర్పూరం వల్లే హరించును. శారీరక మానసిక బాధలు తప్పు, ఆందోళన హెచ్చు, వ్యసనముల ద్వారా ధన వ్యయం, వృధాగా కాలక్షేపం చేయట, శని బలీయంగా ఉండితే కొన్ని విషయంలో ధైర్యంగా ముందుకు పోగలరు. మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించగలవు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మిశ్రమ ఫలితములుండును. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి బాగుండును, కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనుకూలత లేకుండా ఉండుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారికి సాఫీగా జీవనం సాగిపోవును. అధికారుల మన్నలను పొంది ప్రమోషన్స్ రాకుండా వచ్చినట్టే వచ్చి చేజారిపోతుండును. నిరుద్యోగుల్లో ఏదో ఒక ఉద్యోగంలో లభించను, కానీ అంతగా బాగుండదు. ప్రైవేటు సెక్టార్లో పనిచేయ వారికి యజమానుల గుర్తింపు లభించదు. రాజకీయ నాయకులు శని బలం వలన రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా సమయానుకూలంగా వ్యవహరించుట వల్ల ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ప్రజానుకూల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది. ఏదో ఒక పదవి లభించగలదు. ఇక ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం కారణంగా రాణింపు ఉంటుంది. గాయకులు, దర్శకులు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు విజయాలు స్వల్పం. నిరుత్సాహం, నూతన అవకాశాలు అంతంత మాత్రమే. ఈ సంవత్సరం వ్యాపారస్తులు బాగానే ఉంటుంది. ఇసుక, ఇటుక, సిమెంట్ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులు గురుబలం కారణం చేత చదువుపై శ్రద్ధ ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేయకుండా జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలందు విజయం సాధిస్తారు. ఇక తులారాశి వారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదముల వారు ఈ తులారాశిలోనికి చెందుతారు. వీరందరికీ కూడా ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులకు దైవిక బలం హెచ్చుగా ఉండును. ధనం, కుటుంబ సంపత్తు, పుత్రకు కారకుడైన గురుడు 8వ ఇంట సంచారం. ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహు కేతువులు బలమైన శని 5వ స్థానంలో ఉండటం వలన విశేషించి యోగం అనుభవిస్తారు. శత్రువులు అంతరించుట, వ్యవహారాదుల్లో జయం కలుగును. సాధించలేని పనులు సమయంలో బాగా ఫలించును. ఏ వృత్తి వ్యాపారాదుల్లో ఉన్నప్పటికీ కూడా బాగుంటుంది. గృహ సంబంధాల రీత్యా లాభములు, నూతన గృహాలు నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైన కొనుక్కుంటారు. అపనిందనలు కలిగిన అట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగుతుంది. మనోవాంఛలు నెరవేరి స్వశక్తి సామర్థ్యాలపై పైకి రాగలుగుతారు.
ఒక్కో సమయాన ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. శత్రువులు కలరు. ఒక్కో సమయాన ఆర్చివేస్తారు. నూతన ప్లాన్లు పోగడలతో సంఘంలో గౌరవం సిద్ధించును. పుణ్యక్షేత్ర సందర్శన మంచిది. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. 8వ ఇంట గురువు వలన గృహ సంబంధమైన ఒడిదుడుకులు ఉంటాయి. ప్రవర్తన కొంత మేత కష్టంగా ఉండి కాపాడుకొనగలరు. పనివారుల వలన దొంగల వలన మోసపోగలరు. ఈ సంవత్సరం ఉద్యోగంలో అన్ని విధాలుగా యోగదాయకంగా గ్రహ సంచారం బాగుంటే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కోర్టు కేసులు ఉన్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చుట, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేస్తారు. రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతులు, అనేక సహాయాలు చేదురు. పార్టీల్లో హైకమాండ్ మీకు మంచి పేరు, పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక పదవి లభిస్తుంది. ఈ సంవత్సరం గురుబలం లేనందున కొన్ని మిశ్రమ ఫలితాలు టీవీ కళాకారులకి ఉంటాయి. అవకాశాలు మెరుగుపడును, స్థిరాభివృద్ధి కలుగును. అన్ని రకముల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదువుపై కాకుండా ఇతర వ్యాపకాల్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకోవాలని సూచన. ఇక వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదుల వల్ల ధన, కుటుంబ, గౌరవకారకులైనటువంటి గురుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు 5, 11 స్థానంలో ఉన్నాయి. కాబట్టి వీరు ఆశయములు, మనోవాంఛములు సిద్ధించును. పై విషయంలో ప్లాన్లు చక్కగా సాగి ఫలించును. లోగడ బదిలీ వేసిన వ్యవహారములు కలిసి వచ్చును. అధికారుల యొక్క అనుగ్రహం, బాకీలు వసూలు కూడా మహోన్నతికి రాగలుగుట జరుగును. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నను జీవనం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు జీవితాధిక్యత, అన్ని రంగాల్లో ఉన్నత స్థితి, ధనాదాయము, స్వల్ప అవమానకరం మాటలు కలిగినను జయం చేకూరును. ఆడవారి ప్రోత్ఫలం చేతే ప్రోత్సాహములు లభించును. తీర్థయాత్రలు చేయుట మంచిది. స్థిరాస్తి వృద్ధి జరుగును. జన్మశని వలన, కుజుల వలన కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈది బాధలు వచ్చినా గురుబలం వల్ల వాటిని చివరి నిమిషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయిన పనులతో జయం, ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానం, అధికార ప్రాబల్యం వల్ల చక్కగా మంచిగా జరుగును. మీ మాటకు విలువ పెరుగును. ఈ సంవత్సరం ఉద్యోగులు గ్రహ సంచారం బాగుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల ఉద్యోగములు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలకు, దూర ప్రాంతములకు బదిలీలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. రాజకీయ నాయకులు గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పొందగలరు. ఏదో ఒక పదవి తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైనటువంటి కాలమని చెప్పవచ్చును. వ్యాపారులకు మాత్రం అంతంత మాత్రమని ఈ రాశివారు కొంతమందికి వ్యాపారాలు మూతపడగలవు. ఈ సంవత్సరం విద్యార్థులు అనుకూల సమయం. గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలైన మంచి మార్కులతో ఉత్తీర్ణులై చదువుపై శ్రద్ధ పెరుగును. ఇక ధనురాశి వారు మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులు గురుడు 6వ స్థానంలో, రాహుకేతువులు 4, 10 స్థానంలో ఉండడం చేత శని స్థితి యోగించును. అన్ని రంగాల తమ జీవితం విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో స్వయం ప్రతిబంధ కార్యదీక్ష, సంఘంలో గౌరవం పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. కొన్ని శక్తుల వలన ఆత్మీయతలు పెరుగును. మంచి స్థానం లభించి బంధుమిత్రాల వల్ల ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తించరు. మీరు చేయ పనులకు గృహంలో, జీవితంలో నరఘోష ఎక్కువ. ఎంతటి ధన వ్యయానికైనా లెక్క చేయగా విజయము సాధించుట స్వవిషయంలో కంటే ఇతర విషయంలో శ్రద్ధ ఎక్కువ. మీ భావం గొప్పది. మీరు మాట్లాడే మాటలు అందరికీ రుచించును. ప్రతి పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబ సమస్యలు తప్పవు. కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయం కలుగుతుంది. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతల మూలకంగా ధనం వ్యయం తగదు. సోదరులు అనేవారి ధన నష్టం, ఊహించిన సమస్యల్లో ఇరుకుండా గురుబలం వలన వాటి నుండి బయటపడతారు. ప్రతి విషయం చిన్న చిన్న మడిదుడుకులు ఉన్ననో చివరికి ఉపకారంగా పరిణమించగలదు. కుటుంబ సమస్యలు తీరి ప్రతి చిన్న విషయాన్ని గమనించి మసులుకోగలను. ఈ సంవత్సరం ఉద్యోగులు అన్ని విధాలా బాగుంటుంది. శ్రమకు తగ్గినటువంటి గుర్తింపు, ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చు, కుటుంబ సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలను. రాజకీయ నాయకులకు మహోన్నతంగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ఉండును. అనేక సేవా కార్యక్రమాల వల్ల ప్రజల్లో పార్టీలో అధిష్టానంలో ప్రత్యేకత సంపాదించుకుంటారు. కళాకారులకు కూడా ఈ సంవత్సరం కొంతమేర అనుకూలించును. వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలమే.
అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. బిల్డింగ్ నిర్మాణ పనులు చేయవారికి చాలా లాభంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు రాగలవు. విద్యార్థుల సంవత్సరం గురువులం బాగుండటం వల్ల మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలరు. విదేశీ చదువులు లాభించును. ఇక మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభోజ్యం 3, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషాదులు ధన కుటుంబకారకుడు గురుడు 5వ ఇంట, లగ్నాధిపతి శని 2వ ఇంట బలంగా ఉండుటే జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉండును. పట్టుదల ఎక్కువ. ఎంతటి వారినైనా లొంగ తీసుకునే ఉంటుంది. ఆదాయం బహుముఖంగా ఉంటుంది. ఒడిదుడుకులు లేని జీవితమై ఉండును. మీ మాట, మీ నమ్మకం, మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారం, పుణ్యకారములు చేయుట ఎంత ఆదాయమో అంత ఖర్చగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘికాభివృద్ధి, అధికారుల వలన కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్నపానీయాలకు సశక్తి సామర్థ్యాల్లో పైకి రాగలగలరు. మీ ఆత్మ శరీరము మంచి దారిలో ఉండును. మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోన్నతంగా ఉపకారం జరుగుతుంది. మీలో దైవత్వం, పరమేశ్వరుని కృపతే సాధించలేని కార్యం ఉండదు. గత సంవత్సరం వల్లనే ఉంటుంది. స్థిరాస్తులు కొంటారు. గృహ మార్పులు, స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయుట, స్వల్పంగా దొంగల వల్ల నష్టాలు కలగగలవు. జాగ్రత్తగా ఉండగలను. ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుండుట, అలసట, శ్రమకు తగిన గుర్తింపు లేకుండుట, కేసులను ఎదుర్కొనుట, అపవాదులు అనేక సమస్యలు, మతిస్థిమితం లేకుండా ఉండుట, దూర ప్రాంతంలో బదిలీలవుట జరుగును. రాజకీయ నాయకులు శని బలం వలన తిరుగుండదు. కళాకారులు మంచి యోగదాయకమైన కాలం గతంలో లేని విధంగా జీవిస్తారు. వ్యాపారులు కూడా ఈ సంవత్సరం శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఆచరించవలన మేర కొంత లాభం లభించును. బంగారు వెండి ఆభరణాలు వ్యాపారులకు ఆగస్టు బాగుంటుంది. తదుపరి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంచి సమయం, రెట్టింపు లాభం చేకూరును. విద్యార్థులకు గురుబలం మూలకంగా చదువుపై శ్రద్ధ ఉండును. శని వలన జ్ఞాపక శక్తి తగ్గును. ప్రథమార్థంలో పరీక్షలు బాగా వ్రాయలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవడం జరుగుతుంది. ఇకపోతే కుంభరాశి వారు ధనిష్ట 2, 3, 4 పాదములు, శతవిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు ఈ కుంభరాశిలోకి వస్తారు. వీరికి కూడా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభూజ్యం 6, అవమానం 1. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైన గురుడు వృషభంలో, శని జన్మంలో ఉండడితే మీ గృహ కుటుంబంలో పరిస్థితులు సాంఘికంగా సంబంధంగా కొంత సౌఖ్యం కలిగించును. ప్రథమార్థం బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలేలుగా పూర్తి చేయగలుగుతారు. సెప్టెంబర్లో దొంగల వలన, అగ్ని వలన భయం కలగగలదు. వృధాగా శ్రమపడట, ప్రయాణం నుండి కష్టాలు, నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు కలగగలవు. మీకు తెలియని పరిస్థితిగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులు కలిగే ఏర్పాటు ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం బాగా ఉండి మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ గౌరవాలు నిలబడినా ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. రుణాలు చేస్తారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలం కాలం. ప్రమోషన్తో కూడిన బదిలీలు, శ్రమ తగ్గ ఫలితం లభించును. రాజకీయ నాయకులు ఆగస్టు వరకు గడ్డు కాలమే. అనేక ఆరోపణలు ఎదుర్కొనవలసి వస్తును. అంతరా వ్యతిరేకత ఉండును. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలించగలవు. కళాకారులకు బాగుండును. తదుపరి గురుబలం కారణంగా యోగంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభాలు చేకూరును. ఆగస్టు తర్వాత అనేక ఇబ్బందులు, ప్రభుత్వ మూలక ఇబ్బందులు, నష్టపోవుట, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి, వాహన రంగాల వారికి, వెండి బంగారు వ్యాపారస్తులకు విపరీత నష్టములు కలగలవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మంచి లాభాలు, సరుకులు నిల్వ చేయ వారికి నష్టాలు రాకుండా ఉండట జరుగును. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుండును. ఈ సమయాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వచ్చే మంచి ర్యాంకులు పొంది మంచి కాలేజీలో సీట్లను పొందగలరు. ఇక మీనరాశి వారు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఈ మీనరాశిలోకి వస్తారు. వీరందరికీ కూడా ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభూజ్యం 2, అవమానం 4. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ, జీవనకారకుడైన గురుడు 3వ ఇంట సంచారం, రాహు కేతువుల అనుకూల సంచారం లేనందువలన
స్వవిషయంలో ధైర్యం తక్కువ, ధనాదాయంలో అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణంలో మాయమగును. భార్య లేక స్త్రీ మూలకంగా మీ జీవితం నిలపగలగదు. దిగులు ఔషధ సేవలు చేయుట, నరఘోష ఎక్కువ ఒకట అగును. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని భావించుడిచే చివరకు ఆర్థిక చికాకులు లోనగుదురు. ద్వితీయార్థం నుండి యోగ ఫలాలు పట్టుదలచే కార్యాలు సాధిస్తారు. ఆరోగ్యం, లాభాలు, సర్వతోభివృద్ధి, తీర్థయాత్ర ఫలప్రాప్తి, సంతాన సౌఖ్యం కలుగును. ప్రయాణాదుల్లో లాభాలు, భార్యా పిల్లలు, కుటుంబములపై లోపల అధైర్యం చెందుట కలుగును. కొన్ని సందర్భాల్లో శత్రువులే మిత్రులుగా అగుట, పుణ్యక్షేత్రాది దివ్య సందర్శన భాగ్యంచే కొంత మనశ్శాంతి చేకూరును. ఎట్టి లోటుబాట్లు కలగవు. గౌరవం నిలబెట్టుకున్నట్టుకే వ్యయం. మొత్తం మీద అన్ని విధాలుగా అందరికీ ఈ సంవత్సరం యోగదాయకంగా లాభదాయకంగా ఉండగలదు. ఈ సంవత్సరం ఉద్యోగులు మంచి యోగకారణం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు సాధిస్తారు. రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం మంచి కాలమే. ఈ రాశి వారికి పెద్ద గ్రహముల వలన ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమంలో పేరు వస్తుంది. అధిష్టాన వర్గం నుంచి మంచి పేరు లభిస్తుంది. ఇకపోతే కళాకారులకు కూడా ఈ సంవత్సరము అనుకూలంగా ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుట, నటీనట వర్గం, గాయకులు, ఇతర సాంకేతిక నిపుణులు మంచి విజయాలు లభించి జీవితంలో స్థిరత్వం పొందగలరు. వ్యాపారస్తులు కూడా చాలా యోగం పట్టిందల్లా బంగారంగా మారును. ఏ వ్యాపారం ప్రారంభించినా రాణింతులు. ఆశించిన లాభాలు పొందగలరు. వెండి, బంగారము, ఇటుక, ఇనుప, సిమెంటు, బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారాలకు మంచి లాభంగా ఉంటుంది. విద్యార్థులు గ్రహబలం అనుకూలంగా ఉండడితే జ్ఞాపక శక్తి బాగుండును. ఇతర వ్యాపకాలు లేకుండాటే మంచి మార్కులతో ఉత్తీర్ణులై అందరి మనంలో పొందగలరు. ఇంజనీరింగ్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో విజయం సాధించగలరు. శుభం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొడతారా? ఒక రాయి ఏదైనా తెచ్చుకుంటే ఈజీగా కింద కొడతారు. దిగి కింద కొట్టండి. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, సకల సమృద్ధిరస్తు. ఏకదా బ్రహ్మణ ఈ సంవత్సరం నూతన ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో పిలువబడుతూ ఈ రోజున ఈ ఉగాది ప్రారంభమైంది. అంటే ఉగాది అంటే నక్షత్రములలో ప్రారంభం అశ్విని నక్షత్రం, ఆ విధంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది అని. పూర్వము యుగము అంతమైన తర్వాత మళ్ళా ఒక యుగాన్ని ప్రారంభించినప్పుడు ఈ యొక్క చైత్ర వసంత మాసంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైంది కాబట్టి యుగాది అని, అదే కాలానుగుణంగా ఉగాది అని మనకి చెప్పబడుతుంది. ఇవి 60 సంవత్సరములుగా మనకి తెలుగు పేర్లతో ఆ యొక్క ఉంటాయి, ప్రభవ విభవ ఇట్లా
ఈ రోజున ఈ క్రోధీనామ సంవత్సరం అని ఈ రోజున ప్రారంభమైంది. మంగళవారంతో ప్రారంభమైంది కాబట్టి కుజుడు రాజుగా చెప్పుకొచ్చారు పంచాంగకర్తలు. ఈ సంవత్సరం కొంచెం అందరూ కూడా ఇబ్బందులు కలుగుతాయని, కుజుడు వలన దేశారిష్ట యోగాలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు మనకి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ప్రాంగణంలో అమ్మవారి సన్నిధిలో చక్కగా ఈ రోజున ఈ విధంగా పంచాంగ శ్రవణం చేసుకున్నాం. సంవత్సరం ఎలా ఉన్నప్పటికీ కూడా ఇదంతా గోచార ఫలం అంటారు. ఈ సంవత్సరం ఎలా ఉన్నప్పటికీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో, లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహంతో, అమ్మవారి మన కులదేవత అయినటువంటి అమ్మవారి అనుగ్రహంతో చక్కగా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయాః అంటూ ఆ లోక ఆర్యోక్తిని బట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి ప్రార్థిస్తూ శుభం భవతు.